అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడని టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రం సంక్రాంతి 2026 విడుదల కోసం సన్నిద్ధమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అతని అసలు పేరు శంకర వరప్రసాద్ పేరు పెట్టారు. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. సుస్మిత కొణిదెల యొక్క గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో బిగినీ షైన్ స్క్రీన్ బ్యానర్లో సాహు గరికపాటి నిర్మిస్తున్నారు మరియు సమర్పించారు. భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకర్తగా ఉన్నారు. నయనతారతో ఇంట్రో ప్రోమో షూట్ చేయించి తమిళ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు అనిల్. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, దానికి సూచనగా చిరు కళ్ల మీద క్లాప్ కొట్టిన చిన్న క్లిప్ వదలడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. ఇక మొదటి నుండి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అనిల్. దాంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. అయితే అనిల్ దూకుడుకి చిరు బ్రేక్ వేశారనే టాక్ అంతర్గతంగా వినిపిస్తుంది. ఇక్కడితో అప్డేట్స్ ఆపేయమని, ఈ 2 షెడ్యూల్ అయ్యాక అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోమని మెగాస్టార్ సూచించారట. దీనికి కారణం లేకపోలేదు. మెగా 157 పుణ్యమాని రిలీజ్‌కు రెడీగా ఉన్న విశ్వంబర మీద ఫ్యాన్స్ ఆసక్తి తగ్గిపోయి ప్రమాదం ఏర్పడింది. టీజర్ తర్వాత మెగా ఫ్యాంటసీ మూవీ నుంచి ఎలాంటి పబ్లిసిటీ మెటీరియల్ బయటికి రాలేదు. ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఏదో బుక్ లాంచ్ చేసి ఫోటోలు పంచుకున్నారు కానీ ఆ పుస్తకంలో ఉన్న రహస్యమేంటో చెప్పలేదు. ఆ మధ్య వచ్చిన రామరామ లిరికల్ సాంగ్‌కు వ్యూస్ అయితే భారీగా ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో ఆశించినంత రీచ్ తెచ్చుకోని మాట వాస్తవం. అందుకే వేగం పెంచమని మెగా ఫ్యాన్స్ క్రమం తప్పకుండా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దాంతో సగం సినిమా కంప్లీట్ అయ్యాక ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనిల్‌కి చిరు చెప్పాడట. తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. చిరు ఫేస్ మీద క్లాప్ కొడుతున్న ఓ క్లిప్‌ని షేర్ చేస్తూ కళ్ళు అన్నీ చెబుతున్నాయి. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 157 ప్రయాణం ఈ రోజు సెట్స్‌లో ప్రారంభమవుతుంది. ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాం. 2026 సంక్రాంతికి రఫ్ ఆడిద్దాం అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా చిరంజీవి సినిమా రూపొందనుంది. దీనికి తగ్గట్టుగానే తొలి రోజే కామెడీ సీన్స్‌తో షూట్ ప్రారంభించారు. చిరుతో పాటు మిగిలిన కీలక తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అనిల్ ఎందుకనో షూటింగ్ మొదలైందనే విషయాన్ని వెల్లడించకుండా సైలెంట్‌గా కానిచ్చేశారు. న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించారు. మెగా 157 సినిమాలో చిరంజీవి తన సొంత పేరైన శివశంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇందులో చిరుకి జోడీగా 2 హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే నయనతార నటిస్తుందని ప్రకటించారు. మరో హీరోయిన్‌గా కేథరిన్ ట్రెస్సా నటించనుందని సమాచారం. త్వరలో మిగతా నటీనటులు వివరాలు వెల్లడించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా పెట్టుకొని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు రావిపూడి అనిల్. ప్రీ ప్రొడక్షన్ దశలోనే అన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.